కాంగ్రెస్ వాడు పెడతాడా, తర్వాత పెడతాడా, ఎప్పుడు పెడతాడా, ఇవన్నీ పక్కన పెట్టు. ఫస్ట్ మనం పని మీద పడదాం. ఇప్పటి నుంచే నిన్న రుణమాఫీ చేసిండు. నాకెందుకో డౌట్ నెక్స్ట్ లోకల్ బాడీలకు పోతాడని. తిరుపతిలో ఎట్లా తిరుపతి రుణమాఫీ కండిషన్స్ ఏంది చెప్పినా కండి. మన పిఎం కొంతనేమో మన పిఎం ఎట్లా ఇస్తారు అట్లా చేస్తారు అన్న. పిఎం యోజన కింద మన రైతు బంధు లెక్క కొన్నేమో వేరే ఈ 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ వాళ్ళు చేసేటట్లేదు, కనిపిస్తలేదు అన్న. మొత్తం మంది చేసేటట్లేదు. 2019 తర్వాత తీసుకున్న వాళ్ళకని చెప్పిండా 2018 నుంచి ఎన్నికల తర్వాత. సో నెంబర్ 1 కండిషను, నేను రాంగ్ అయితే చెప్పు, నెంబర్ 1 కండిషను 5 ఎకరాల లోపలనే ఉండాలి, అంతేనా? రెండోది పోయిన 2018 ఎన్నికల డిసెంబర్ 11 అన్నాడు. ఎన్నికల అయిపోయి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినాక రుణాలు తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ అన్నాడు. అది కూడా ఫస్ట్ 1,00,000 రూపాయలే అన్నాడు. ఆ తర్వాత మరో 1,00,000 గురించి ఆలోచన చేద్దాం అన్నాడు, అంతేనా? అంటే ఇది లొట్టబీస్ అన్నట్టే లెక్క. అంటే ఇక మీరు 2018 కంటే ముందు రుణాలు లేవు రైతులకి, మీరు వ్యవసాయం చేయలేదా? ఉన్నాయి కదా. కొత్తగా తయారైన వాడు ఉంటారా? ఆ పొలం మీద ఉంటుందా రుణము? కొత్త పొలం ఏమైనా తయారు చేసిండా రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ వాళ్ళు కొత్త భూమి తయారు చేసిండా? కాబట్టి ఇదంతా మోసపూరితమైన వాగ్దానాలు, రైతులను మోసం చేయడం, ప్రజల్ని మోసం చేయడం, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో దొక్కేసి ఆల్రెడీ. కాబట్టి కేసీఆర్ ఏమో మర్చిపోయిండు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వాడు కదా యాదు ఉన్నదా? ఓడికి యాది లేదు. భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించే అవకాశం మెండుగా ఉంది. కాబట్టి మనము ఇవాళ నుంచే అగ్రెసివ్గా పనిచేస్తున్నాము. నా నియోజకవర్గంలోనైతే దునియా ఉన్నారు అభ్యర్థులు. జెడ్పీటీసీ టికెట్లు కావాలన్న వాళ్ళు, ఎంపీటీసీ కావాలన్న వాళ్ళు, ఎమ్మెల్యే టికెట్లు కావాలన్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు. అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడానికి ఎంత పని చేస్తారు ఏంటి, బీజేపీ మీద ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారో చేసుకోండి. నో రెస్ట్రిక్షన్. మంచి ఉత్సాహంగా ఉంది కొరట్లకు వచ్చి వాళ్ళ అందరూ.